ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ఖరారుపై వైకాపా దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ 15 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన మిగిలిన స్థానాలను కొలికి తెచ్చే పనిలో ఉన్నారు. ఈ నెల 15 తర్వాత ఎన్నికల ప్రచారానికి తెరతీయాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించుకున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. బస్సు యాత్ర ప్రారంభించేలోపే అభ్యర్థులందరినీ ప్రకటించాలని జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. బుధవారం ఆశావహులు పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం కానున్నారు. అప్పటి వరకు ఖరారైన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. కుదిరితే అదే రోజు అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశమూ లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కోసం ఈ నెల 13న విజయవాడలో తలపెట్టిన సమర శంఖారావం సభను వాయిదా వేశారు. అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట్ల మార్చాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నాయకులు అసంతృప్తుల కోసం ఆయన ఎదురుచూస్తున్నారని సమాచారం. మంగళ, బుధవారాల్లో హైదరాబాద్లోనే ఉండనున్న జగన్ పార్టీలో చేరేవారిని స్వయంగా ఆహ్వానించనున్నారు. తెదేపాలో టికెట్ ఆశించి భంగపడిన కొందరు నేతలు వైకాపా తరపున సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల్లో పలువురు నేతలు వైకాపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల వైకాపా సమన్వయకర్త స్థానంలో కొత్తవారిని అభ్యర్థులుగా దింపుతున్నారు. 2 రోజుల్లో పార్టీలోకి వస్తే సీటు దక్కే అవకాశముందని, ఆ తర్వాత అవకాశం ఉండదని పార్టీలో చేరాలనుకునేవారికి వైకాపా ముఖ్యనేతలు ఫోన్లు చేసి చెబుతున్నట్టు తెలిసిందే. జాబితా ప్రకటించిన తరువాత చేరేవారంతా అప్పటికి ప్రకటించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాల్సిందే తప్ప సీటు ఉండదని వైకాపా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.